అధికారం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి విడుదల రజని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట జైల్లో ఉన్న తన అనుచరుడు వైఎస్ఆర్సీపీ నేత సింగారెడ్డి కోటిరెడ్డిని పరామర్శించారు. అనంతరం విడుదల రజని మీడియాతో మాట్లాడారు. కోటిరెడ్డి సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తే ఆయనపై అక్రమ కేసులు పెట్టారంటూ మండిపడ్డారు. ఒక రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తే కోటిరెడ్డిపై కేసులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎక్కడున్నాయని విడతల రజని ప్రశ్నించారు. రోజు రాష్ట్రంలో ఎక్కడో చోట మహిళలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులపై దృష్టి పెట్టకుండా పోలీసులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై దృష్టి పెట్టారని విడతల రజని మండిపడ్డారు. ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ గురి చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం, వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం. కానీ ఒకటే చెప్తా ఉన్నాను, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తా ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాం. మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు. అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొందాము. మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. ఈ అన్ని కూడా భయపడే రకాలం కాదు. మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం, ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను. అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి? మహిళలకు రక్షణే లేదు. మహిళలకు రక్షణ ఉందనుకుంటున్నారా? కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేదు. ఎందుకు లేదంటున్నానంటే, అసలు ఈ రోజున పోలీసులే కావచ్చు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని గురించి ఆలోచిస్తే ఉంటది, ఏమైనా పట్టించుకుంటూ ఉంటది. ఏం పట్టించుకోవట్లేదు. వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఏముందండి? ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, స్టేట్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమవుతుంది, ఎవరేం పోస్ట్ పెట్టారు, ఎవరిని ఇళ్లలోంచి తెచ్చి తీసుకురావాలి, ఆడకేసి పెట్టాలి, జైల్లో వేయాలి, ఎవరు ఎక్కడ దొరుకుతారు, ఎవరు ఈ రోజు పోస్ట్ పెట్టారు, ఎవరు 5 ఏళ్ల కింద పోస్ట్ పెట్టారు, ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనే దాని మీద. అంటే మొత్తం కూడా మనం చూసినట్టయితే ఉమెన్ సేఫ్టీ లేదు, ఏం లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, ఏం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుంది. కాబట్టి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు. అవతల మీరు చెప్తున్నటువంటి వైజాగ్ అమ్మాయిని, లా చదువుతుంది అమ్మాయి, ఆ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఏం పట్టించుకుంటున్నారండి? మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ 6 నెలల్లో చూస్తే సగటున రోజుకి ఎక్కడో అక్కడ ఏదో ఒకటి, కొన్ని అఫీషియల్ గా వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. కొన్ని అయితే అసలు ఆ డెడ్ బాడీస్ కూడా ఎక్కడ ఉంటున్నాయి కూడా మనకు తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. కానీ ఇవేవి పట్టవు. ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, ఈ టార్గెట్ మీద నడుస్తుంది. కాబట్టి ఫోకస్ అంతా దీని మీద ఉంది. కాబట్టి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణే లేదు అనేది మనకు స్పష్టమవుతా ఉంది.